కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే 19వ దశ పీఎం కిసాన్ డబ్బులు కేంద్ర ప్రభుత్వం 20వ విడత డబ్బులు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారిక వర్గాల్లో చర్చ నడుస్తోంది. నిజానికి సంవత్సరానికి 3 సార్లు 2,000 రూపాయలు చొప్పున పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఎకౌంట్లో పడుతున్నాయి. మొత్తం 6,000 రూపాయలు రైతుల అకౌంట్లో జమవుతున్నాయి. ప్రధానంగా రైతుల అకౌంట్లో జమ అవుతున్న ఈ డబ్బులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వారి ఇష్టానుసారం వాడుకునేందుకు వీలు కల్పిస్తోంది. ఈ 6,000 కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పనులకు కానీ వ్యవసాయేతర పనులకు గాని వినియోగించుకునేలా రైతులకు పూర్తి అధికారం ఇచ్చింది. ఈ డబ్బులు నేరుగా రైతు ఎకౌంట్లో జమ అవుతాయి. ఇందుకోసం రైతులు కేవైసీ చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ యోజన డబ్బులను రైతులు ప్రతి ఏడాది 3 సార్లు పొందుతారు. ఈ ఏడాది రెండవసారి పీఎం కిసాన్ డబ్బులను జూలై నెలలో పొందే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే జూలై నెల ప్రారంభమైంది కనుక ఈ నెలలోనే డబ్బులు విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పీఎం కిసాన్ యోజన డబ్బులు నేరుగా రైతులకు డైరెక్ట్ టు బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో లభిస్తాయనే సంగతి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే పీఎం కిసాన్ యోజన డబ్బులు దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ ఎకౌంట్లో పడతాయి అన్న సంగతి గుర్తుంచుకోవాలి.